ఈ సమ్మర్‌లో సోప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి ఏ సోప్ సూట్ అయిద్దని మనం ఎట్లా తెలుసుకోవాలి? సోప్ అయితే సూటబిలిటీ కంటే కూడా అండి అందరి స్కిన్స్‌కి ఐ వుడ్ అడ్వైజ్ మైల్డ్ పీహెచ్ ఉన్న సోప్సే యూజ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే రాస్తే బాగా ఫోమ్ వచ్చి ఇలా స్కిన్ క్లీన్ అయిపోయిన ఫీల్ ఉంటే కానీ వాళ్ళకి స్నానం చేసినట్టు అనిపించదు. బట్ అలా చేయడం వల్ల చర్మంలో ఉన్న తేమను మనం తీసేస్తున్నాం. సో ఎంత ఎక్కువ ఫోమ్ వస్తే అంత ఎక్కువ మనం తేమను తీసేస్తున్నాం. అందుకని ఎప్పుడు మైల్డ్ సోప్స్, మాయిశ్చరైజింగ్ సోప్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. గ్లిజరిన్ సోప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫోమ్ తక్కువ వచ్చే సోప్స్ యూజ్ చేసుకోవాలండి. కొంతమందికి బ్యాక్ యాక్నే ఇష్యూ ఉంటుంది, ఎస్పెషలీ సమ్మర్లో పెరుగుతుంది. అలాంటి వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ బేస్డ్ బాడీ వాషెస్ వస్తున్నాయి ఈ మధ్యన. ఆ ప్రాబ్లమ్ ఏరియా వరకు మాత్రమే అది యూజ్ చేసుకొని చేతులకి, కాళ్ళకి, ఫేస్కి మాత్రం మాయిశ్చరైజింగ్ సోప్స్ యూజ్ చేసుకోవడమే బెటర్. షాంపూ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షాంపూ కూడా హెయిర్‌ని బట్టి అండి. మీకు హెల్తీ హెయిర్ ఉంది, పెద్ద మేజర్ ఇష్యూస్ లేవంటే మీరు ఏ షాంపూ వాడుకున్నా పర్వాలేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ డాండ్రఫ్ ఉంది అంటే స్కాల్ప్ వరకు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుకొని హెయిర్‌కి మైల్డ్ పీహెచ్ ఉన్న షాంపూ ప్లస్ మీరు రెగ్యులర్‌గా హెయిర్ వాష్ చేసే అలవాటు ఉందనుకోండి, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ వాడుకోవడం బెటర్. సో దట్ అది డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. వేరేస్ వారానికి ఒక్కసారి వాష్ చేస్తున్నారు అంటే బాగా బిల్డప్ ఉంటుంది కాబట్టి క్లారిఫైయింగ్ షాంపూస్ వాడుకోవచ్చు. సో మీ హెయిర్‌ని బట్టి, మీ హెయిర్ వాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, స్కాల్ప్ ఇష్యూస్‌ని బట్టి షాంపూ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇంకోటి మేడం, ఈ హెయిర్ డైయింగ్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. యాక్చువల్‌గా హెయిర్ డైని అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? విచ్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ ఈస్ టు అవాయిడ్? హెయిర్ డై నన్ను అడిగితే అసలు వేసుకోకూడదండి. బట్ ఆఫ్ కోర్స్ దట్స్ నాట్ అ పాసిబిలిటీ. సో అమ్మోనియా అనేది ఇంతకు ముందు మనకి మేజర్ ఇష్యూ ఉండేది బ్లీచింగ్‌కి దానికి. సో నో అమ్మోనియా డైసే ఇప్పుడు కామన్ అయిపోయాయి. బట్ ఆ హెయిర్ డై వల్ల చాలా మందికి ఎలర్జీస్, దద్దుర్లు కావచ్చు, దురదలు కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, చాలా మందికి వస్తుంది. సో పీపీడీ అనే కాంపౌండ్, పారాఫినైలిన్ డయామీన్ అని, అది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎలర్జీ డ్యూ టు హెయిర్ డై. సో నో అమ్మోనియాతో పాటు నో పీపీడీ కూడా చూసుకోవాలి మనం హెయిర్ డై సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఆ నో పీపీడీ డైస్ మనకి ఎక్కువ కాలం రావు. ఒక 4-5 వాషెస్ ఆర్ మేబీ ఒక 10 వాషెస్ వరకు వస్తాయి. స్టిల్ అవే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ కంపారిటివ్ టు పీపీడీ ఉన్న డైస్‌తో కంపేర్ చేస్తే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.